ఎలా అనిపిస్తుంది అసలు రిలీజ్ డేట్కి వచ్చేసింది మీ సినిమా? ఈ యంగ్ టీమ్ చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ February 6th రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆర్పి పట్నాయక్ గారు. ఎస్, Feb 6th ఆర్పి పట్నాయక్ గారి చేతుల మీదుగా ఈ సినిమా Feb 6th మనము. Film itself is a great motivation. First of all, congratulations to the team. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ లోపల ఉంటుంది. పొట్టిగా ఉన్నవాడు పొడుగున్న వాడిని చూసి నేను పొట్టిగా ఉన్నానే అని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. పొడుగున్నవాడు ఇంకేదో చూసుకొని ఇన్సెక్యూరిటీగా ఉంటాడు. జుట్టు లేని వాళ్ళేమో అయ్యో రూపల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది వాళ్ళకి పాపం, వాళ్ళేమో అయ్యో నాకు లేదే అని, ఉన్న వాళ్ళేమో షేవ్ చేసుకుంటారు. సో ఇలా ఎవరిని చూసినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంతోషంగా లేరు. ఇందాక సాంగ్ లో ఒక లైన్ ఉంది కదా, లేస్తూ నవ్వుతూ లేద్దాం, హాయిగా నవ్వుతూ లేద్దాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వన్ ఇన్సెక్యూరిటీ. అది కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే బాడీలో ఏమైనా ఛాలెంజ్ కావచ్చు. ఏదో ఒకటి మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని ఆ ఇన్సెక్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అయినప్పుడు ఫస్ట్ పంక్చర్ అయ్యేది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఐ థింక్ మన మూవీ శ్రీ చిదంబరం గారు మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న మెసేజ్, ఆ ఇన్సెక్యూరిటీని కనుక మనం అధిగమించి ఆత్మవిశ్వాసంతో గనక ఒక అడుగు ముందుకేస్తే మనతో మనం నిలబడటం. ఇందాక సాంగ్లో లిరిక్ ఉంది, మనతో మనం నిలబడాలి. చాలా అద్భుతంగా రాశారండి ఆ లిరిక్ మాత్రం. మనతో మనం నిలబడాలి అంటే అర్థం ఏంటంటే మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు బయట ఎవరన్నా సపోర్ట్ ఇవ్వకపోతే చాలా చికాకు ఉంటుంది, చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేసి డిమోటివేట్ అయిపోతున్నాం. కానీ మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోకపోతే, మనకు మనం ఇచ్చుకునే సపోర్టే మన మీద మనం పెట్టుకునే నమ్మకం. మన బండిలో ఫ్యూయల్ అయిపోతే ఎలా అయితే బండి ఆగిపోతుందో, ఆత్మవిశ్వాసం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ ఈ బండి కదలదు. అలా ఆత్మవిశ్వాసం నిలబడాలి అంటే లోపల ఉన్న ఇన్సెక్యూరిటీస్ని జయించాలి. ఇటువంటి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శ్రీ చిదంబరం గారు. ఐ థింక్ ఏజ్ బ్యారియర్స్ లేకుండా, పిల్లలు పెద్దలు అదేమీ లేకుండా, ఎందుకంటే నేను దగ్గర నా 14 ఏళ్ళ కెరియర్లో నేను చూసిన ఎంతో మంది నా క్లయింట్స్లో ఏజ్ బ్యారియర్ లేకుండా ఇష్యూ ఉన్న ఇన్సెక్యూరిటీస్తో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు అందరికీ ఉండదు, అది కొంతమంది చెప్తాను, కొంతమందికి చెప్పను. అదొక్కటే తేడా. సో అది అధిగమించాలి. అధిగమించినప్పుడు మనలో ఉన్న ట్రూ పొటెన్షియల్ బయటికి వస్తుంది. అది చూపించే ఈ సినిమా. ఇందాక ఆర్పి గారు అన్నారు అద్భుతమైన లవ్ స్టోరీ. ఒకటి లవింగ్ అవుట్ సైడ్ పర్సన్, బట్ అది మొదలవ్వాలి అంటే ఫస్ట్ లవ్ స్టోరీ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ద సెల్ఫ్. ఇది చూపించే సినిమా శ్రీ చిదంబరం గారు. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద హోల్ టీమ్ all the best, and we need more films like this. Thank you so much for giving us this. Thank you. గ్రీట్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. లైఫ్ గురించి చెప్పే సినిమా ఇది, జీవితం గురించి చెప్పే సినిమా. ఇందాక చెప్పినట్టు ఒక లైఫ్లో ఒక మోటివేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఒక సినిమానో, ఒక పాటనో, లేకపోతే ఒక స్టోరీనో మనం చదువుతాం. సో మనకు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా మోటివేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. సో అలా మనకు కావాల్సినప్పుడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఆ మోటివేషన్ మళ్ళీ మనకు దొరుకుతుందని ఒక నమ్మకం అనిపిస్తుంది నాకు. సో చూడడానికి నిజంగా ఒక అల్లరిగా చిల్లరగా ఒక మనకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటాడో రత్నం అలా ఉంటాడు చూడడానికి. కానీ తను చెప్పాలనుకున్న కథ కానీ, తను తీసుకున్న పాటలు కానీ చూస్తే నిజంగా తన లైఫ్లో ఎంతో చూసాడేమో అనిపిస్తుంది. అంత చిన్న ఏజ్లోనే చాలా పెయిన్ చూసి ఉంటాడేమో, చాలా జీవితాన్ని చూసాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతే మంచిగా ఆ పాటను ప్రజెంట్ చేసిన చందు అండ్ రవి, మూన్ అండ్ సన్ నాకు అనిపించింది. ఇద్దరు డ్యూవో, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూవో చూసి చాలా రోజులు అయింది. ఇద్దరు ఇంత సింక్రనైజేషన్లో ఇంత మంచి పాటను ఇవ్వడం, అదే ఆ సాంగ్ లిరిక్స్ రాయడం. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ నవ్వుతో లైఫ్ను మొదలు పెట్టాలనే సిచ్యువేషను అది అందరికీ చాలా ఇంపార్టెంట్. అది ఇంత మంచి సినిమాని తీసుకొని వస్తున్న ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్.
అండ్ చాలా కష్టమైన రోల్. మీరు చూస్తుంటే తను అసలు వంశీ గారిని ఇక్కడ స్టేజ్ మీద చూడడానికి, ఆ సినిమాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది అక్కడే తను సక్సెస్ అయిపోయారు. అక్కడే తను అచీవ్ చేసేసారు మనకి ఏం ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు అనేది. ఐ కెన్ సీ ఈ పోస్టర్లో ఆయన ఎంత సెంటర్ రావడానికి ఎంత చేశాడో ఏం చేశాడో అని మెల్లకన్నా వస్తే నేను అడుగుతున్నా, 2 కన్నులు పెట్టగలుగుతారు, 1 కన్ను అంటే పక్క గ్రాఫిక్స్ అయి ఉంటుంది అని అడిగితే లేదు నేను ప్రాక్టీస్ చేసినాను. లైక్ ఒక్కొక్క లైక్ వెరీ సారీ అలా ఎఫర్ట్స్ లైక్ సారీ బెస్ట్ విషయం అండి. నన్ను అసలు ఇన్వైట్ చేయటం లైక్ నేను ఏం మాట్లాడుతున్నాను అనేది, నేను పాట ఆ తాలూకు విజువల్స్ చేసుకుంటూ నేను ఇంకా ఆలోచిస్తున్నాను నేను ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నాను, ఎట్లా అనిపించింది అన్న పాట అని అడిగినప్పుడు. అండ్ చందు బ్రో పుసుక్కి నా కళ్ళ నేనే కనుక ఈ సినిమాకి డైరెక్టర్ అయితే నేను నిన్నే తీసుకుంటానేమో. సో యూనో అంత యాప్ట్, అంత లైక్ యూనో సో బ్యూటిఫుల్ వర్క్. నాకు అనగనగా చూసినప్పుడు కూడా నేను పర్సనల్గా వెళ్ళి కలిసిండే. బ్రో గ్రేట్ ఫైన్ బ్రో. లైక్ అందులోనూ లిరిక్స్ అంటే ఆ స్టోరీ టెల్లింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకు ఒక సెక్షన్ అర్థమవుతుంది. అంటే లైక్ అందులో ఫిలాసఫీ లైన్స్ అందరు చెప్తున్నారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరా అన్నప్పుడు ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత చక్రి వచ్చాడు, తర్వాత కంటాడి, ఎలాగా మాతో మెల్లగా స్టార్ట్ అయ్యి ఈరోజు వేదిక చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది ఇక్కడ మా ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాము అని అది తెలుసుకోవడం చాలా గర్వంగా ఉంది. అయితే ఈ టైంలో కీరవాణి గారు, మణి గారు వీళ్ళని కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చెన్నై నుంచి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత చాలామందికి చాలా లైఫ్లు ఇచ్చారు, చాలామందికి సింగింగ్ అవకాశాలు ఇచ్చారు, చాలామందికి ప్రోగ్రామింగ్ అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. అలాంటి ఎంతోమంది సింగర్స్ మా వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎంతోమంది కారణం. అండ్ దిస్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్. ఈరోజు ఇలాంటి ఒక రవి, చందు ఇద్దరు మంచి అంటే ఒక మ్యూజికల్ ఫిల్మ్ చేశారు. కీరవాణి గారు లాంటి వారిని ఒప్పించి మీరు పాడించగలిగారు, అదే మీ పెద్ద అచీవ్మెంట్ ఇది. దానికి కోర్స్ ఇంత మంచి కంటెంట్ క్రియేట్ చేసిన వినయ్, తను చాలా యంగ్గా ఉన్నాడు చూడటానికి, బట్ కంటెంట్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమిస్తూ ఒక మనిషి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. అది చాలా చాలా అవసరం ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు ఈ ప్రతి చిన్నదానికి ఇన్ఫీరియర్ అయిపోతూ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్న జనాలకి ఇలాంటి సినిమాలు ఇన్స్పైర్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. లేదు నీలో ఉన్న లోపం నీకు స్ట్రెంగ్త్ అవ్వాలి, దాన్ని తీసుకుని నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పగలిగే సినిమాలు రావాలి. దానికి ఇది ఒక పునాది అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. వీళ్ళని ఈ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసిన గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్. గుడ్ లక్, గుడ్ లక్. అలాగే వంశీ, యు డిడ్ ఏ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అంటే కళ్ళతో యాక్ట్ చేయడం చాలా కష్టం, అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. అండ్ కళ్ళు ఉంటూ కళ్ళని వేరేగా చూపిస్తూ చేయడం చాలా కష్టం. అది అందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. గుడ్ లక్ టు యూ టూ టు ఇట్. గుడ్ లక్, గాడ్ బ్లెస్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. February 6th థియేటర్లో కలుద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ పట్నాయక్ గారు మీ క్రిటిక్స్ని తెలియజేసినందుకు. ప్రీవియస్గా అనగానే ఒక ఫిల్మ్ చేసామండి, అండ్ రైట్ నౌ చిదంబరం ఇస్ అవర్ సెకండ్ ఫిల్మ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్, అంటే చెప్పాలని కాదు, చింతా గోపాలకృష్ణ గారికి, వినీషా మేడంకి, అండ్ వంశీ నందివాటి గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయనే ఈ ఫ్యాంటాస్టిక్ టీమ్ వినయ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దట్ డే, ఆ నెరేషన్ రోజు. ఇట్స్ అ వెరీ హార్ట్ ఫిల్డ్ మూవీ. లైక్ ఎటువంటి అడల్టరేషన్ లేకుండా, ఎటువంటి డీవియేషన్ లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ సీదాగా మంచి హార్ట్తో చెప్పిన సినిమా అండి. ఐ థింక్ Feb 6th మీరు చూస్తారు అది. అండ్ మ్యూజిక్ పరంగా మాకు సెకండ్ ఫిల్మ్కే కీరవాణి గారితో వర్క్ చేయడం, ఆయన చాలా ముచ్చటపడి పాడారు ఆ సాంగ్. అండ్ వీ కెన్ సెన్స్ దట్ ఎంత మురిసిపోతూ ముచ్చటపడి పాడారు. మాకేంటంటే ఒక నర్వస్నెస్ ఉండేది, లైక్ అంటే పెద్దవాళ్ళు కదా,
ఎలా డీల్ చేయాలి అని ఒక టెన్షన్ ఉండేది. బట్ ఆయన ముచ్చటపడి కళ్ళద్దాలు పెట్టుకొని పాడడం అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెమరీస్ అన్ని ఇచ్చింది. సో థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. అండ్ నా ఫేవరెట్ కూడా ఉన్నారు ఇక్కడ, జయకృష్ణ గారు, కళ్యాణ్ నాయక్ గారు, అందరూ వచ్చారు. థ్యాంక్ యూ కశ్యప్ గారు. సో థ్యాంక్ యూ. Feb 6 చూడండి, మీకు మూవీ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10 రోజులు టైమింగ్. ఫైనల్గా రేపు ఈవెంట్ ఉంది అని నాకు టీం నుంచి కాల్ వచ్చింది. సో డేట్ ఫిక్స్ అయింది అని. సో ఈ సినిమా ఏంటంటే ముందుకు వెనక్కి వెళ్ళి అంటే వస్తుందా లేదా అన్నట్టు, కానీ ఫైనల్గా టీం అందరూ సాధించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో చిన్న సినిమాని స్టార్ట్ చేసి ఇప్పుడు చూస్తుంటే పెద్ద సినిమా చేస్తున్నారు. సో Feb 6 అందరూ చూస్తారు. సో మంచి గుడ్ ఫిల్మ్ అవుతుంది తెలుగులో అని ఒక నమ్మకం ఉంది. అంటే మలయాళం స్టైల్లో ఉంది అని అనిపించినా కూడా మంచి కంటెంట్, మంచి లైఫ్ని చెప్పే ఒక సినిమా అవుతుంది డెఫినెట్గా. అండ్ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టే, ఆ విజువల్స్ మ్యూజిక్ అంతా చాలా బాగా వచ్చింది. ఫైనల్ కట్ చూసినప్పుడు, అయిన తర్వాత చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాలకృష్ణ సార్కి అండ్ వినీషా మ్యామ్కి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ. మేము కూడా మా తరపు నుంచి ఇంత అద్భుతమైన మ్యూజిక్ని, మెలోడీస్ని మాకు అందించినందుకు. అండ్ ఇప్పుడు లేట్ లేకుండా కాలాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించి, అండ్ ఇప్పుడు శ్రీ చిదంబరం గారు సినిమాతో మన ముందుకు వస్తున్న ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. కొత్త వారిని ప్రోత్సహించే భాగంలో నేను ఇది 5వ సినిమా నుంచి, ఈ శ్రీ చిదంబరం గారు 5వ సినిమా చేసేది. అన్నిటికన్నీ ఈ పాయింట్ ఏదో చెప్పేటతను సరే కొత్త వాళ్ళు కదా ఎవరు కష్టపడతారని చెప్పి నేను ప్రారంభించే టైంలో మా అమ్మాయి కూడా సాయం చేయాలని ఉద్దేశంతో మేము మొదలు పెట్టాం. అయితే అలా చెప్పింది వేరు, తర్వాత జరిగింది వేరు. దీనికి ఒక్కొక్కటి నటినట్లు అందరూ కొత్త టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు పెట్టాం. కానీ మిగతా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గగలదని చెప్పి నేను రాజీ పడకుండా, సంగీతం చందురావు గారు చెప్పినట్టు చందు గారు ఇచ్చాడు ఆ పాట, ఆ లిరిక్స్ కీరవాణి గారు నచ్చడం పాడటం, అలాగే కార్తీక్ గారు పాట పాడటం, ఈ రెండే కాదండి మొత్తం 5 పాటలు కూడా చాలా బాగుంటాయి. ఒకదాని మించి ఒకటి ఉంటుంది. కొత్త వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారన్నది ఒక్కటి తప్పితే మిగతా అన్ని కూడా దేనికి తీసిపోయినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ తో నేను చిత్రం నిర్మించాను. తెరపై చూస్తారా. అలాగే ఈ చిత్రానికి ఫస్ట్ నుంచి మన నందిపేట వంశీ గారు ప్రోత్సహించారు. ఆయన కదండి ఆయన దగ్గర ఉండి చూశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేస్తున్నారు. అలాగే USA నుంచి పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగుందండి, మాకు ట్రేలర్ నచ్చింది, చాలా బాగుంది, మేము అందరూ చేస్తామని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఇప్పుడు రేపు February 6వ తారీఖున బ్రహ్మాండం విడుదల చేస్తున్నాం. అది ఇందాక చందు గారు అంటూ వెనక్కి ముందుకి రాలేదండి. నేను దీన్ని అఖండ December 5న ఉంటే ఆ రోజు వేద్దామని చెప్పాను. నేను వీళ్ళు భయపడ్డారు, ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది సినిమా మీద. December 5ని పెద్ద సినిమాతో పాటు చిన్నది వెళ్తాం, ఇందులో ఏదో దమ్ము ఉంటేనే కదా వస్తారు అని చెప్పి నేను అనుకున్నాను. ఈ డైరెక్టర్ ఏళ్ళ అనుమానం పడ్డారు, ఏళ్ళ భయపడ్డారు. అందుకని కంటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, 2 గంటలు మంచి వినోదం వస్తుంది, ఈ సినిమా మీ అందరికి నచ్చుద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే నాకు ఈ కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని తపన ఉంది కాబట్టి మీడియా వారు కూడా నాతో కొంచెం సాయంగా ఉండి వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండేలా కాదు, ఈ సినిమా విడుదల హిట్ అయ్యేలా కొంచెం సహకరిస్తారని కోరుతూ, అలాగే నా సినిమాలో నాకు తెలియని విషయాన్ని మానసిక వికాస నిపుణులు ఎవరో కశ్యప్ గారు చెప్పారు. ఈ పాయింట్ పాటలో ఎంత అర్థం ఉంది అంటే, మా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఈ పాటలో ఉన్నాయనుకున్నాను తప్ప ఇంత లోతుగా ఉంటుందని నేను అనుకోలేదు. అలాగే పట్నాయక్ గారు వీళ్ళంతా కవులు రచయితలు కాబట్టి విశ్లేషించి బాగా చెప్పగలిగారు ఇందులో అర్థం. నేనంటే నిర్మాతగా అంతవరకు నేను చెప్పలేకపోయాను. వీళ్ళు చాలా థ్యాంక్స్ అండి. పట్నాయక్ గారు వచ్చి ఈరోజు మాకు ఈ రిలీజ్ డేట్ రివీల్ చేసినందుకు, అలాగే కశ్యప్ గారు మా అందరూ మంచి మంచి మాటలు చెప్పారు. నిర్మాతగా నాకు ఇది ఒక చాలా ఆనందమైన సమయం అండి. February 6వ తారీఖున మీరందరూ తప్పకుండా చూడండి సినిమా, మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. మీలాంటి వారు ఉండడం వల్లే ఒక డ్రీమ్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వినయ్కి సో థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, గోపాలకృష్ణ గారికి, వినీష్ గారికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అండ్ ఈ సినిమా నాకు చాలా
సారీ మాట్లాడకూడదండి. మ్యూజిక్ చందు అండ్ రవి ఫస్ట్ అనగనగా మూవీ అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు కూడా తర్వాత ఈ సినిమాకి వీళ్ళు చేసినప్పుడు కూడా నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఈ సినిమా అంటే నేను ఈరోజు ఇంటర్వ్యూ మాట్లాడలేకపోతున్నాను. సినిమా Feb 6 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. నా పేరు సంధ్యా వశిష్ట, సినిమాలో లీలాని. ఫస్ట్లీ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మా ఈవెంట్ సపోర్ట్ చేయడానికి వచ్చిన పట్నాయక్ సార్ మీ సాంగ్స్ వింటూ పెరిగాం. తెలుగు ఫోక్ సాంగ్స్ వాస్ సంథింగ్ వి లిజన్డ్ వైల్ గ్రోయింగ్. సో ఈరోజు మా డెబ్యూ మూవీకి సార్ వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఇస్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సార్. అలాగే జయకృష్ణ గారు అండ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ యా, సినిమాకి వచ్చేసరికి టీజర్ కానీ సాంగ్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీ గాట్ టు హియర్ ఒక రిఫ్రెషింగ్ స్టోరీ, ఫీల్ గుడ్ వైబ్, మలయాళం సినిమాలా అనిపిస్తుంది అని ఇప్పటిదాకైతే మంచి పాజిటివ్ రివ్యూసే వచ్చింది. అండ్ సాంగ్స్ చందు గారు, రవి గారు హ్యావ్ లిటరలీ గివెన్ లైఫ్, లైక్ ఒక సోల్ ఇచ్చారు. చిదంబరం ప్రపంచం ఆల్రెడీ చాలా అందంగా కొత్తగా ఉంటుంది. ఆ ప్రపంచం has brightened up a lot more with Chandu and Ravi gar songs. And Chinnodi Gundalo song became even more special. Melody, it's sung by Karthik garu. And alage monna Velle Darilona song release ayindi. Naku Velle Darilona song is very special because it just reminds of one word, life, Jeevitam. And అలాంటి ఒక సాంగ్ కీరవాణి గారి వాయిస్, ఇట్ లిటరలీ గేవ్ లైఫ్. లైక్ జస్ట్ టూ హ్యాపీ దట్ డెబ్యూ మూవీ కీరవాణి గారు, కార్తిక్ గారు అండ్ a lot of big people from the industry have come in, and I think all of this is possible only because Gopal Krishna sir and Vinisha garu have believed in the cinema and they've brought in a lot of talents. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమా మేము థియేటర్స్కి తీసుకురావాలని చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ సార్ గోపాల్ కృష్ణ సార్ కానీ వినీషా గారు మ్యామ్, దే బిలీవ్డ్ ఇన్ సినిమా, దే బిలీవ్డ్ ఇన్ ద టీమ్, అండ్ బ్రింగింగ్ ఇట్ టు థియేటర్స్ ఇట్ వాస్ ఓన్లీ పాసిబుల్ బై శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ థియేటర్స్కి వస్తున్నాం. సో ప్లీజ్ అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. సినిమా చూసి నచ్చితే ఒక మంచి వర్డ్ స్ప్రెడ్ చేయండి. వర్డ్ స్ప్రెడ్ చేయడం మేబీ మీకు ఒక ఇట్ మైట్ బి అ వెరీ స్మాల్ థింగ్, బట్ ఫర్ అస్ యాజ్ అ టీమ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఒక వర్డ్ స్ప్రెడ్ అయిందంటే అ లాట్ మోర్ పీపుల్ విల్ కమ్ ఇన్. సో Feb 6th సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అందరికీ నచ్చుతుందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సంధ్యా, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు మన చిదంబరం గారి మాటల్ని వినేద్దాం, రామశి తుమ్మల గారి మాటల్ని విందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. హై టు ఆల్ ద మీడియా పీపుల్. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇలా చూడడం లైవ్లో. సో యా, ఈరోజు మా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. ఇట్స్ కమింగ్ ఆన్ Feb 6th టు యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ఈ రోజంతా ఒక మ్యూజిక్ గురించి, సౌండ్ గురించి డిస్కషన్ వెళ్తుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు టాక్ my opinion towards it. So firstly, సినిమాకి మ్యూజిక్ అండ్ సౌండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్, వీ ఆల్ నో దట్. సో దానికి ప్రాణం పెట్టి పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్లు దొరికినప్పుడు సినిమా లెవెల్ ఖచ్చితంగా ఇంకొక 4-5 మెట్లు పైకి వెళ్తుంది. మా విషయంలో ఒక 100 మెట్లు పైకి వెళ్ళింది చందు రవి రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఇద్దరికి ఐ కాంట్ ఆస్క్ మోర్ దెన్ ఫర్ దిస్ అనుకుంటా. నా ఫస్ట్ సినిమాకే ఇంత మంచి పాటలు, అంటే ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఇంకా చాలా బాగుంటాయి. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు కార్తిక్ గారు వచ్చారండి ఈవెంట్ చేయడానికి. కార్తిక్ గారు ఈవెంట్ చేస్తున్నప్పుడు మేము అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాం కార్తిక్ ఎప్పుడన్నా మన సినిమాలో పాడరా అని. అది నా ఫస్ట్ సినిమాకే నెరవేరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చందు అండ్ రవి ఫర్ దాట్ ఆల్సో. అండ్ ఆల్సో అదే నాకు పీక్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే జనరల్గానే హాలీవుడ్ మ్యూజిక్ చాలా వేరే లెవెల్, రాక్ స్టార్స్ ఆ కల్చర్ అంతా వేరు అన్న ఎజంప్షన్ ఉన్నప్పుడు నో ఇదంతా మిత్ అని చెప్పి ఒక మంచి మాస్ కమర్షియల్ మన నాటు పాటకి ఆస్కర్ తీసుకొచ్చిన కీరవాణి లాంటి సార్ని తో మాట్లాడడం లేదా ఆయన్ని టచ్ చేయడం, కలవడం, ఇదే మాకు పెద్ద డ్రీమ్ ఉంటుంది. అలాంటిది ఆయన వచ్చి మన సినిమాలో పాట పాడితే అంతకన్నా ఏం కావాలి సార్.
సో నా ఫస్ట్ సినిమాకి ఐ ఫీల్ అన్ని డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ జరుగుతాయి. అలాంటి మూమెంట్స్ ఇవన్నీ నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఆల్బమ్. సో అండ్ దెన్ కమింగ్ టు గెట్స్ సార్, ఆర్పి పట్నాయక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ రివీలింగ్ అవర్ డేట్ టుడే. అండ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్, నేను ఈ సినిమాలో మెల్లకను పెట్టి చేశాను కదా సార్. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ రిఫరెన్స్లు అట్లా చూస్తున్నప్పుడు ఐ గాట్ వెరీ ఫ్యూ ఇన్స్పిరేషన్స్ సార్. అందులో మీరు ఒకరు. మీ సినిమాలో వాన వాన సాంగ్ కానీ, మీ పెర్ఫార్మెన్స్ కానీ, ఇదంతా చిన్నప్పుడు చాలా గట్టిగా వైరల్ అయిపోయిన కంటెంట్ సార్. ఈ రోజుల్లో వైరల్ సోషల్ మీడియా అంటున్నారు కానీ అప్పుల్లో మా అన్నయ్యలు వినడం, మా పేరెంట్స్ వినడం, టీవీల్లో అసలు మారుమోగిపోవడం, ఆ మ్యూజిక్ విషయంగా అండ్ ఆల్సో యాక్టింగ్ విషయంగా సార్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా, ఎలా ప్రాక్టీస్ చేశారు సార్ అని. ఈ ఇంటర్వ్యూలు అందరూ నన్ను అడుగుతున్నారు, ఎలా ప్రాక్టీస్ చేసావు మెల్లగా, ఎలా ప్రాక్టీస్ చేసావు అని. సో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్, మీరు అప్పుడు ఎలా చేశారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ క్యూరియస్ టు నో దట్. అండ్ కళ్యాణ్ నాయక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను కళ్యాణ్ అన్న కూడా అదే నేను చేసిన ఒక ప్రాజెక్ట్గా ఆయన మ్యూజిక్ చేశారు. అది చాలా బాగా వచ్చిందని వింటున్నాను కానీ అది లైవ్లో చూడాలి మనం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. జయ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ వెరీ ఫ్యూ మోటివేషనల్ స్పీకర్, చాలా మంచి ఫిలాసఫీ చెప్పేవాళ్ళు ఉన్నారండి. అంటే వితౌట్ డీవియేటింగ్, ఒక ఎజెండా కానీ ఒక సైడ్ కానీ తీసుకోకుండా చాలా న్యూట్రల్గా ఫిలాసఫీ చెప్పే వెరీ ఫ్యూ పీపుల్లో మీరు ఒకరు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు ఎలా అయితే ఇన్స్పైర్ చేస్తాయో అలాంటి షార్ప్ మాటల్ని, అంతే ఇంపార్టెంట్ మాటల్ని పాటల్లో పెట్టినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సో యా, సినిమా కమింగ్ ఆన్ Feb 6. ఇంకొక రెండు విషయాలు చెప్తా, ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఒకటి, మనం ఎన్ని కళలన్నా కనొచ్చు, మనకి ఎన్ని డ్రీమ్స్ అన్న ఉండొచ్చు. సో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళ జర్నీలో వస్తారు, అది చాలా నమ్ముతాను నేను. సో అలాంటి జర్నీలో వచ్చిన ద మోస్ట్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మా ప్రొడ్యూసర్ గారు, చింతా గోపాలకృష్ణారెడ్డి గారు. అంటే హీజ్ లైక్ వెరీ డేరింగ్ పర్సన్ సార్. అంటే అంత డేరింగ్ మరి ఇంకెక్కడో చూడమేమో. ఇట్స్ లైక్ మేము ఏదైనా ఒక మంచి సింగర్ ఉన్నారండి ఇట్లా అంటే, లేదు కార్తీక్ తెద్దాం అంటారు. లేదు మ్యూజిక్ వెళ్ళాలి అంటే, లేదు వేలు కావాలంటారు. ఆయన వచ్చిన తర్వాత మేము చూసిన సినిమా కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ, మా చూసే ధోరణి అంటారు కదా, అది కంప్లీట్గా ఎలివేట్ అయిపోయింది. సినిమాని నిజంగా ఒక చాలా పెద్ద ఏమంటారు, ఒక హై స్టాండర్డ్స్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు మీరు వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విజన్కి మీ డేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి, ఈ సినిమా మీరంతా థియేటర్లో ఎందుకు చూడాలి అంటే, వీ హ్యావ్ సో మెనీ రీజన్స్. మన టీం అందరూ మాట్లాడుతున్నారు. బట్ వన్ మోర్ మెయిన్ రీజన్ ఏంటంటే, మన హిట్ మెషిన్ వంశీనందిపాటి గారు 2026లో చూసి నచ్చి రిలీజ్ చేస్తున్న ఫస్ట్ సినిమా అండ్ బెస్ట్ సినిమా మన శ్రీ చిదంబరం గారు. ఐ హోప్ అదే మీకు మంచి వ్యాలిడేషన్ లాగా ఉండొచ్చు. సో యా, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ Feb 6. చాలా మంచి ఎమోషనల్ రైడ్ అండ్ చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది సినిమా చూసిన తర్వాత. ఇంకా చాలా మాట్లాడాలండి సినిమా కోసం, బట్ టీజర్లో, ట్రైలర్ లాంచ్ అప్పుడు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు విల్ టాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, డెబ్యూటెంట్ మన డైరెక్టర్ వినయ్ రత్నం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి సార్. ఫస్ట్ టైం ఇక్కడ ఇటు నుంచి వస్తున్నాను, బేసిక్లీ యూట్యూబ్లో ఇలా చూస్తాం ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఐ వాంట్ టు క్విక్గా ఫినిష్ చేస్తున్నాను. మేము ఇవాళ అంటే మా టీం కానీ అందరం కానీ ఇవాళ ఈ స్టేజ్ మీదకి రావడానికి, ఈ February 6th అనే డేట్ ఇలా పోస్ట్ మీద పడడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఆయన డేర్ చేయకపోయినా, ఆయన నమ్మకపోయినా మమ్మల్ని, వీ వుడెంట్ హ్యావ్ బీన్ స్టాండింగ్ హియర్. సో దీనికి ఏమైనా క్రెడిట్ ఉంటే ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ ఇన్ us, హీఈస్ ద వన్ హూ స్టూడ్ ఫర్ us. సో మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యా, ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు దొరికిన 2 gems మా చందు, రవి, నాకు ఇంకా సొంత అన్నయ్య లాగా వీళ్ళిద్దరు. సో ఈ సినిమాలో ఇప్పుడు దాకా 2 సాంగ్లు విన్నారు, ఇంకా 3 సాంగ్లు ఉంటాయి. ఈ జస్ట్ అంటే ఈ 3 సాంగ్లనే కాదు, ఐ రియలీ వాంటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ I wanted to watch the film with the final mix what they did. అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా ఏంటంటే, నేను ముందు చేసిన షార్ట్ ఫిల్మ్ కానీ లేదంటే దీని ముందు చేసిన సాబు అనే ఒక ఫిల్మ్, ఎప్పుడూ నా వర్క్ చూసుకొని నేను ఆడలేదు. నా వర్క్ చూస్తే నాకు కంప్లైంట్సే కనబడతాయి. ఫస్ట్ టైం మన ఫైనల్ మిక్స్ కొచ్చిలో నా ఫైనల్ మిక్స్ చూసుకొని నేను ఏడ్చాను. సో ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ సౌండ్. సో యా, ప్లీజ్ మా February 6th మా సినిమా రిలీజ్ అవుతుంది.
నేను చాలా ఎందుకంటే వాళ్ళలో ఆ జీల్ ఉంది, వాళ్ళ కసి ఉంది అనేటువంటిది మీరు కనిపెట్టి until and unless a producer comes forward to such films, it can't happen. Congratulations. I don't have any questions, only congratulations and all the best to your team. We'll meet in future. ఈ సాంగ్స్ అయితే మీకు ఏమనిపించిందండి? అంటే రోజు 2 సినిమాలు 3 సినిమాలు చూస్తారు మీరు, ఇవన్నీ వస్తుంటారు కదా, ఇంప్రూవ్ చేస్తారు, అన్నీ చూస్తుంటారు. ఒరిజినల్ గానే మేము సినిమా చేసాం, ఒరిజినల్ గా అన్ని మంచి పాటలు పెట్టాం. మీకు చూస్తే ఏమనిపించింది అసలు? చాలా, నేను మీరు అడిగారని చెప్పడం కదండి, ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఓకే, అంటే ఈ సినిమా మొత్తం విజువల్స్ అన్ని చూస్తుంటే కూడా ఒక బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ స్మాల్ ప్రపోర్షన్స్ ఆఫ్ లైఫ్ అంటాడు గిట్స్. అలా చిన్న చిన్న విషయాల్లోనే అందాలు, గొప్ప గొప్ప అందాలు ఉంటాయి అనేటువంటిది. అలాంటి బ్యూటీస్ ఎన్నోన్నో ఉన్నాయి మీ టేకింగ్ లో. కానీ ఇంట్లో ఆ డైరెక్టర్ చూస్తే మైక్ అంత లేడు. కాదండి, ఈ సినిమా కథ నచ్చి, పాయింట్ నచ్చి మనం దానికి ఎక్కడ తగ్గకుండా చేసుకొచ్చాం కదా. సాంగ్స్ వచ్చిన తర్వాత మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు, బాగా చేశారు అంటారు. మీ దగ్గర కరెక్ట్ గా ఉంటది న్యూస్, అది ఫీల్ గుడ్ కంటెంట్ ఉందండి. మీరు డైలీ 1-2 చూస్తా ఉంటారు మీరు, కాబట్టి అందుకని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. వెరీ గుడ్, చాలా మంచి బాగుందండి. ఆ ప్లెజెంట్ ఫీలింగ్, ఆ ఫుల్ గిట్నెస్ అంతా చాలా బాగుంది. ఒకసారి అతనికి మైక్ ఇస్తే, నువ్వు నీకు మైక్ తో పర్లేదు కానీ ఒకసారి ఆ కన్ను ఎలా పెట్టావు ఒకసారి పెట్టి చూపించు. అంటే మీకు థియేటర్ చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చాలా బాగుంది, చాలా కష్టం అది. ఎంటైర్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్స్, వాట్ ఏ మ్యూజిక్, వాట్ ఏ ప్లెజెంట్ మ్యూజిక్. ఖచ్చితంగా మన సినిమా గట్టిగా హిట్ అవుతుంది సార్, అప్పుడు సక్సెస్ మీట్ లో ఖచ్చితంగా పెడతాం సార్. అప్పుడు మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సార్. వంశీ గారు మ్యూజిక్, ఇన్ఫాక్ట్ ఈ కెరవాణి గారి సాంగ్ కూడా లిరికల్ వాల్యూ చాలా బాగుంది. February 6th వస్తున్నారు, బట్ ఒక ఫీలింగ్ ఏంటంటే డేట్ మంచిదని ఆలోచించుకున్నారు. బికాజ్ ఈ సంక్రాంతి సినిమాలు ఎక్స్టెండెడ్ రన్ ఉంది, వీటి వల్ల ఏంటంటే జనాలు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు బాగా. ఎందుకంటే చాలా మంది 2-3 సినిమాలు చూసి ఎక్కువ సినిమాలు కన్జ్యూమ్ చేసేసిన ఫీలింగ్ లో ఉన్నారు బయట. అంటే సార్ గ్యాప్ ఉంటే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ రాలేదా? అదే సార్, ఆ క్వశ్చన్ కి ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చేంత ఇంకా నేను సీజన్ డెవలపర్ వచ్చే వాళ్ళ ఫస్ట్ సినిమా నాకు తెలియదు. బట్ ఐ ఫీల్ ఏంటంటే జనాల దగ్గరికి ఈ సినిమా, ఇప్పుడు మీరు చూసిన కంటెంట్ ఏదైతే ఉందో అది జనాల దగ్గర దాకా తీసుకెళ్తే వచ్చి చూస్తారన్న నమ్మకం అయితే ఉంది సార్. దట్ ఓన్లీ ఐ కెన్ సే. అది చూసిన తర్వాత మరి అది ఎంత రేంజ్కి వెళ్తుంది అన్నది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వినయ్ రత్నం గారు, అండ్ మీరు సారీ సార్, అండ్ మీరు చాలా హెల్ప్ చేయాలి సార్ సినిమా జనాల దగ్గరికి వెళ్ళడానికి అందరూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేయాలి, ముందే థ్యాంక్స్ చెప్పేసిన అడ్వాన్స్ గా. డైరెక్టర్ వినయ్ రత్నం. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. గ్లిమ్స్ చూసిన, సాంగ్స్ చూసిన ఒక మంచి వైబ్ కనిపిస్తుంది, పాజిటివ్ వైబ్ ఉంది. ఎస్పెషల్లీ అంటే కొంతమంది మనుషుల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, అవి కప్పిపుచ్చుకొని లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చు, అది చూపించారు మీరు. సో మీకు పర్టికులర్గా ఇన్స్పిరేషన్ కానీ మీరు చూసిన వ్యక్తుల నుంచి తీసుకున్న కథ అనుకోవచ్చు, ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు లైక్ ఈ స్టోరీ? అంటే అంటే వ్యక్తుల నుంచి కాదు, సిచ్యువేషన్స్ నుంచి. అంటే ఎలాంటివి వచ్చినా నిలబడాలి అని. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఎలాంటి వచ్చినా లైక్ స్ట్రాంగ్గా నిలబడి, అలా చాలా మంది. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, చాలా హర్డిల్స్ ఏం వచ్చినా సరే ఇవాళ థియేటర్ దాకా తీసుకొస్తున్నారు మా సినిమా. సో ఏం వచ్చినా సరే గివప్ ఇవ్వకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో నిలబడ్డ పీపుల్ నాకు అఫ్కోర్స్ దాని ఏమంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నదే. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ ఇన్సెక్యూరిటీ, దీన్ని ఎందుకు డీల్ చేద్దాం అనుకున్నాం అంటే ఒక రే ఆఫ్ హోప్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే 99% ఆఫ్ ద పీపుల్ రైట్ నౌ ఇన్ దిస్ జనరేషన్ ఆర్ డీలింగ్ విత్ వన్ ఆర్ అదర్ ఇన్సెక్యూరిటీ. ఏదో ఒక ఇన్సెక్యూరిటీ, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ ప్రెషియస్ టైంని కోల్పోతున్నారు. సో అది రిలీజ్ అయ్యే టైంకి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. సో మనం ముందే మన వర్త్ ఏంటని తెలుసుకుంటే, మన అద్దం ముందు నిలబడి అరే మనం బాగున్నాం రా అనుకుంటే చాలు, సగం గొడవలు ఉండవు. సో నా సినిమాతో అది చెప్దామని ట్రై చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ బ్రో. ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయండి. నేను ఆ కార్తిక్ సాంగ్ రిలీజ్ చేయగానే లూప్ మోడ్ లో విన్నాను, అది 2-3 days. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కీరవాణి గారు చాలా స్పెసిఫిక్ గా పాడుతుంటారు అదర్ సాంగ్స్, ఆయనవి కాకుండా చాలా లిమిటేషన్ గా పాడుతుంటారు. ఆయన ఎలా ఒప్పించారు ఏంటి సిచ్యువేషన్? కంటెంట్ చాలా గొప్ప లెవెల్లో ఉందండి మాది. అంటే మేము నమ్మేము ఆయన సినిమా కంటే ఆ సినిమా వచ్చినప్పుడు ఇంకో సినిమా ఏం రాదు, మీరు అన్నది కరెక్టే. కానీ మేము ఒకళ్ళు వచ్చామంటే ఏదో ఉంది ఇందులో అని చెప్పి చూస్తారు కదా. మేము 100 రూపాయల సినిమా కదా, 100 రూపాయల టికెట్ సినిమా, కాబట్టి దానికి సంవత్సరం దానికి వస్తారు కదా. అలా వచ్చినా మాకు కొంచెం గుర్తుండిపోద్ది. ఆ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది గుర్తుండిపోద్ది. ఆ ఉద్దేశంతో అన్నాను అంతే, లేదా ఆయన ఎదుర్కొంటే మేము రాము. కాబట్టి మా దాంట్లో కొత్త వాళ్ళు తప్ప అన్ని రకాలుగా టెక్నికల్ గా అన్ని కూడా సౌండ్ గానే చేసామండి. అదే
అంటే బేసికల్లీ ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలంటే లాభం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కంటెంట్ అంతలా మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది అనుకోవచ్చు, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరికి. సో ఆ చిన్న సినిమా పైగా, సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి మెయిన్ ఏంటంటారు? రేపు ఎలా రిలీజ్ చేస్తున్నారు? అంటే విలాటోళ్ళు వీళ్ళు ఎప్పుడో 4-5 సంవత్సరాల నుంచి కలగానే ఉన్నారు సినిమా చేయాలని. ఇటువంటి వాళ్ళు అయితేనే ఆ కళ నెరవేరుస్తారండి. అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద స్థాయి వాళ్ళు అంత అవైలబుల్గా ఉండడం, మనకు మాట వినరు. వాళ్ళు సినిమాలు అనుకుంటే వాళ్ళు చేస్తారు. ఇది మేము అనుకుంటే మేము చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మాకు కూడా మేము ఆ సినిమా మేము ఎలా కావాలో చేసుకోగలుగుతాం. అందుకని ఇటు వీళ్ళలో నిలబడితే రెండో సినిమాకి మళ్ళీ రేపు పొద్దున్న నాకు కొన్నదనమాట. ఈ సినిమాలు ఎలా ఉన్నా తర్వాత సినిమాకి మళ్ళీ నాకు ఫస్ట్ ప్రొడక్షన్ ఇచ్చినాను కాబట్టి ఆ విలువ నాకు ఉంటుందని అదొక ఆస్తి కింద పక్కన పెట్టుకుంటున్నాను. నేను చేసిన 5 సినిమాలు 5 కొత్త డైరెక్టర్లే. అదే కాన్సెప్ట్ మీరు అన్నది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇంత కొత్త వాళ్ళతో మొదలు పెడుతుంటే చాలా మంది డిస్కస్ చేశారు నన్ను. చేస్తే కొత్త వాళ్ళని మీరు మలయాళం వాళ్ళు వస్తే చూస్తున్నాం, మనం తమిళ వాళ్ళు వస్తే చూస్తున్నాం, మన వాళ్ళు అంటే ఎందుకు నచ్చరు? ఇప్పుడు అందరూ ఇప్పుడు వీళ్ళు ఎలా వదులుతారంటే పొద్దున్న అందరూ పెద్దోళ్ళే కావాలంటే ఇవాళ 200 సినిమాలకి 190 సినిమాలు పోతున్నాయి. నిర్మాత అన్నప్పుడు ఏమైపోతున్నాడు ఎవరికి అడ్రస్ తెలియదండి. చాలా మంది నేను చూశాను ప్రత్యక్షంగా. బాగా అది చెప్పుకోలేని బాధపడుతున్నారు. ఇటు వీళ్ళని ఉద్ధరించాలి, మేము నిలబడాలి. అందుకని లాభం మాట ఎందుకు? అదే నేను అప్పుడు ఒక మాట మీద ఉన్నాను. అదే చాలా గొప్పగా ఇన్స్పిరేషనల్ గా మాట్లాడారండి మీరు. చిదంబరం గారు కూడా ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉంటుందో, మీరు ఏ పాయింట్ మీద ఇన్స్పైర్ అయ్యి చేశారో ఈ సినిమా ఇప్పుడు మీ మాటల ద్వారా చాలా వరకు అంటే మీరు రీచ్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈవేళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి, పెద్ద వాళ్ళు వస్తున్నారు, రెండో రోజు ఉండలేదు, గమనించండి. అప్పుడు టాలెంట్ తోటి శ్రమించి వచ్చినోడు ముందుకు వచ్చే అవకాశం లేదా? గ్యారంటీ. చాలా గొప్ప థాట్ అండి. ఒక మహా రచయిత, ఆయన పేరు ఇక్కడ స్టేజ్ మీద ముందు చెప్పాలి నేను. ఒక్కపాటి నరసింహ శాస్త్రి గారు అని ఆయన మాట రాశాడు ఎప్పుడో 70 ఏళ్ల క్రితం మాట. అది ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. విన్నారా? మీరు అలా కాకుండా చాలా గొప్ప మాట, గోల్డెన్ వర్డ్స్, ఇండస్ట్రీ అంతా కూడా విని నేర్చుకుని అమలు చేయాల్సిన గొప్ప మాట చెప్పారు. మలయాళం సినిమాలు చూస్తున్నాం, మంజుమల్ బాయ్స్ వస్తే దాని గురించి మాట్లాడుకున్నారు ఆఫీసుల్లో కూర్చుని. కానీ కొత్త కుర్రాళ్ళు కథల్ని తీసుకుని నిజంగా లాంగ్ లివ్ గోపాలకృష్ణారెడ్డి గారు, లాంగ్ లివ్. ఇప్పుడు ఇంకోటి ఈ పాత్ర ఇతను తప్ప ఇంకొకరు ఊహించుకోగలమా? ఇప్పుడు ఇందాక ఎవరన్నా పట్నాయక్ గారు వచ్చారు, కళ్ళు కనబడడం అని పెట్టారు శ్రీనివాస్ ఇంటి సినిమాలో. ఇప్పుడు ఇతను కన్ను పక్కకి పెట్టి చేశాడు. అలాగే పెద్ద హీరోతో మనం చేయించగలమా చెప్పండి? అవసరమైతే చేస్తారు కదా, కొత్త కుర్రాడు చేయడం గ్రేట్. అది దాని వల్ల అండి వీళ్ళకి నరాలు కూడా ఇబ్బంది వస్తాయి, తలపోటు అది వచ్చేది. అంటే ఈ మెల్లకన్ను పెట్టడం అన్నది మొట్టమొదట చిరంజీవుల సినిమాలో ఎన్టీ రామారావు క్లోజ్ ఫ్రేమ్ లో పెట్టారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూసుకోండి. ఫస్ట్ ఎన్టీ రామారావు చేశారు అది, ఆ ఎక్స్పెరిమెంట్. అయినా మీ మ్యూజిక్ డైరెక్టర్స్ బేసిక్ గా నేను చాలా అకార్డింగ్ టు ద మ్యూజికల్ సైన్స్ ఎంత స్టాండర్డ్ అంటే, ఒక మహాదేవన్ గారు, ఒక రమేష్ నాయుడు గారు, ఒక ఇళరాజా గారు నిజంగా ఏమి స్టాండర్డ్ మెయింటైన్ చేశారండి. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇంటర్లూడ్స్ కానీ నిజంగా ఎక్స్ట్రాడనరీ. నేను చాలా ఇన్వాలంటరీగా చప్పట్లు కొట్టాను పాట అయిపోగానే. యూ హ్యావ్ ఎ రియలీ ఎ లాంగ్ వే టు ట్రావెల్. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. అండ్ డైరెక్టర్ గా యూఆర్ స్టిల్ సో, నువ్వు ఎలా ఉన్నావంటే అడాల్సెంట్ ఏజ్ లో ఉన్నట్టుగా ఉన్నావు. అండ్ అదే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ. మిమ్మల్ని క్వశ్చన్ వేసి నేను ఐ డోంట్ పెనలైజ్ యూ, ఐ అప్రిషియేట్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ, ఐ టెండర్ ఆల్ మై విషెస్ టు హోల్ ద టీమ్. మీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా మీడియా తరఫున మేము ఉన్నామని మాత్రం ఒక మాట గట్టిగా చెప్పండి. అలాగా నిజంగా నాకు ఈ ఎమెచ్యూరిస్ బాయ్స్ చేసినటువంటి మెచ్యూరిటీ సినిమా అనమాట. ఆ పిల్లాడికి వస్తే నాకు అది అనిపిస్తుంది. అలాగే యువర్ సెలెక్షన్ ఆఫ్ ద హీరోయిన్ చాలా బాగుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి ఇది చేస్తా, ఆ అమ్మాయిని అంత నేటివిటీ కానీ, ఏ పేరమ్మా? సంధ్య. చాలా బాగుంది. ఎవ్రీవేర్ దెర్ ఈస్ ఎ వండర్ఫుల్ నేటివ్ ఫీలింగ్, వండర్ఫుల్ ఫీల్ గుడ్ ఫీలింగ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. వీ టేక్ ఏ లీవ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది టైటిల్ ఏంటండి? శ్రీ చిదంబరం గారు ఇక్కడ
అంటే మనశంకర వరప్రసాద్ గారు లాగా అలా పెట్టారా ఏంటి టైటిల్ అంత రెస్పెక్టబుల్ గా పెట్టారు? సో బేసిక్లీ మేము వీడిని అందరూ కూడా చిదంబరం అని పిలుస్తారు. మీరు టీజర్ చూసుంటే బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీరు సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి వీడి మీద మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. సో అందుకు శ్రీ చిదంబరం అని ఫస్ట్ పెట్టాం. మా సార్ శ్రీ పెట్టమన్నారు. సో వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ క్యారెక్టర్కి అని చెప్పి శ్రీ చిదంబరం పెట్టాం. రీసెంట్గా సినిమా చూసుకున్న తర్వాత మాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగి శ్రీ చిదంబరం గారు పెట్టాం. అండ్ అలాగే బాస్ గారి ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం. కింద పండగ రావట్లేదని పెట్టాల్సింది. పండగ తర్వాత వస్తున్నాం. సరే, మీరు 5 సినిమాలు చేశారు, కొత్త వాళ్ళతోనే చేశారు అన్నారు అండి. కొంచెం అంటే ఫీల్ గుడ్ సినిమాలు కథలనే మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తారు. మీరు తిరుమాణిక్యం అనే సినిమా కూడా ప్రొడ్యూస్ అసలు ఏంటి అంటే మీ సెలక్షన్ ఆఫ్ కథలు ఎట్లా? అది కథ అంటే నాకు నచ్చి కథ పాయింట్ నచ్చింది. వాళ్ళు తీసే వాళ్ళలో ఏదన్నా క్వాలిటీ ఉంటే, కొంచెం నిజాయితీ ఉంటే ఫస్ట్ ముందుకెళ్తారండి. మీరు అన్నది ఇప్పుడు ఈ కథలన్నీ కూడా ఒక 5-6 చూసిందే. అంటే ఎవరో నచ్చకపోతే నేను లాస్ట్ నేను చేస్తున్నాను. ఇవి ఇప్పుడు కాసినిమా అనివ్వండి, యశోద అనివ్వండి, ఈ తిరిగి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగి నేను అది ఎక్కడో చిన్న నమ్మకం పుడుతుంది. అది నేను గొప్పగా అంత తెలివిగా నేను సినిమాలు ఎక్కువ చూడను. కాకపోతే చేసేవాడు కరెక్ట్గా చేయగలడా లేదా అని చూస్తాను నేను. అంటే కథ బాగా తెరకెక్కించారు. అప్పుడు కథ పాయింట్ చెప్తారు, దానికి తగ్గ ఆర్టిస్ట్ని పెట్టాలి, అక్కడ ఈ వాల్యూస్ నిలబడాలి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి, అన్ని నిలబెట్టాలి. చాలా మంది చెప్పింది తర్వాత మేకింగ్లో ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మార్చేస్తుంటారు మధ్యలో. అందుకని స్క్రిప్ట్ అది చూసుకొని కరెక్ట్గా ఉంటే, మనిషి కరెక్ట్గా ఉంటే పని అవుతుందండి. మన మహేష్ బాబు గారు పోతున్నా నువ్వు కరెక్ట్గా ఉన్నావా, బుల్లెట్ వదులుతానంటే అసలు అలాగా మనిషి కరెక్ట్గా ఉంటే నేను మాత్రం దేనికైనా రిస్క్ చేస్తాను. వంశీ గారు, మీరేంటండి ఇది మీ యాక్టింగ్ జర్నీ ఏంటి? ఈ సినిమాతోనేనా ఇంతకుముందు చేశారా? ఈ సినిమా అంటే పర్టికులర్గా చాలా ఛాలెంజింగ్ రోల్ కదా, ఎలా వచ్చారు ఈ సినిమాలో మీరు? అంటే యాక్టింగ్ జర్నీ అంటే సార్ షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ డేస్ నుంచి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఊర్లో. అందులో చాలా షార్ట్ ఫిల్మ్స్ వీడు నేను కలిసి చేసాం. ఈజ్ మై ఫ్రెండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి. ఇంజనీరింగ్ అంతా షార్ట్ ఫిల్మ్, తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ కొన్ని చేసాము. అంటే లెవెల్ అప్ చేసుకుంటూ, స్కేల్ అప్ చేసుకుంటూ సినిమాలు చూసి నేర్చుకోవడం సార్. యాక్టింగ్ నేర్చుకోవడం అంటే సినిమాలు చూసి నేర్చుకోవడమే. అండ్ ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశాను అంటే అదే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత పుష్ప 2లో ఒక చిన్న రోల్ చేశాను సార్. మంచి డైలాగ్ పడింది నాకు. తర్వాత మేము చేసిన ఇండిపెండెంట్ సాగుకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ రెండే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఒక వెబ్ సిరీస్ చేశానండి మన చాయ్ బిస్కెట్ వాళ్ళ ప్రొడక్షన్లో. అందులో కూడా గోదావరి కుర్రుడే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. మంచి రోల్ అది. అది ఇంకా నెక్స్ట్ దాని గురించి తెలుస్తుంది. అంతే సార్, ఇవే ఎక్స్పీరియన్స్లు. తర్వాత నా ఫస్ట్ పెద్ద సినిమా థ్యాంక్ యూ. అంటే మీరు చిదంబరంగానే ఫోకస్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్ సార్, ఐ వుడ్ లవ్ టు గా సార్. ఎవరికి దొరుకుతుందండి ఇలాంటి ఛాన్స్? అంటే ఒక్కొక్క ఎవరి జర్నీ తీసుకున్నా, కొత్తగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చింది ఒక మాట్లాడుకునే థింగ్ అనుకుంటే, ఎవరి జర్నీ తీసుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాజికల్ జర్నీ అది. ఇప్పుడు మన నవీన్ పోలిశెట్టి అన్నది తీసుకున్నా, సుహాస్ అన్నది తీసుకున్నా, ఎవరిదన్నా అదొక వే అసలు ఇలా కూడా అవుద్దా అన్నట్టే ఉంటుంది. విజయ్ సేతుపతి గారికి తీసుకున్నా అట్లా నాకు ఇలా కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంతకన్నా పెద్దది ఫస్ట్ సినిమా లాంచ్ నేను అడగలేను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ వినీరత్న గారు, మీరు బేసికలీ ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక హీరోని ఒక కటక్ లెవెల్లో చూపించాలనుకుంటారు. బట్ మీ ఫస్ట్ మూవీలోనే ఒక హీరోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న ఒక పర్సన్గా చూపించబోతున్నారు. సో దానివల్ల సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? బేసిక్లీ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే దానికి రీజన్ ఏం లేదండి. బేసిక్లీ మనకి హీరోలు అంటే ఇలా చూడడం అలవాటు కదా. జనరల్ మన రియల్ లైఫ్లో హీరోలు మన ఫాదర్స్, మన అన్నయ్యలు, లేదంటే మన అమ్మ, మన చెల్లి, మన అక్క, మన గర్ల్ ఫ్రెండ్, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, మన ఐ లెవెల్లోనే ఉంటారు. సో వాళ్ళందరికీ చాలా ఫ్లాస్ ఉంటాయి. సో నా వరకు రియల్ హీరోస్, చిదంబరం కూడా రియల్ హీరో. సో వాడిని అలాగే చూపించాలి అని చెప్పేసి తీసుకుని కదా, వాడికి ఒక ఫ్లా ఉంది, వాడు ఎలా ఓవర్కమ్ చేశాడు. మనందరూ కూడా జీవితంలో చాలా ఫ్లాస్ ఉంటాయి, చాలా తప్పులు చేస్తాం, లేదా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ ఏదో టైంలో రిలీజ్ అవుతాం కదా. సో అలాంటి ఒక నార్మల్ సాదా సీదా హీరో చిదంబరం గారు. ప్రొడ్యూసర్ గారు, వంశీ నందిబాటి గారు రీసెంట్ గా ఏడు పట్టుకున్న హిట్ అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో ఆయన మీరు ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారా, ముందు నుంచి ఉన్నారా? ముందు నుంచి ఉన్నారండి. మాకు కొంచెం బంధువు అవుతారు ఆయన. సినిమాకి ఆయన చేశారు. తర్వాత ఏదైనా చేసేటప్పుడు ఆయనతో సంప్రదించుంటాను, ఎలా చేస్తానని. ఆయన ఈ కథ దీన్ని ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేసి పెట్టారండి మొత్తం. అందుకని రిలీజ్కి ఆయన తర్వాత యూఎస్ఎం పృథ్వీ గారు ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. సినిమా ఈ టీజర్ వచ్చినప్పుడు ఎక్కువ అదే చేస్తామని చెప్పి ముందుకు వచ్చారండి.
అయితే బన్నీవాసు గారు వంశీనంది భట్ గారు కలిసి ప్రాజెక్టులు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయన తప్పించేశారా? అది నాకు తెలియదండి, నాకు ఈయన పరిచయం బాగా మీరు ఎలా అదే ఆ విషయం నాకు తెలదా, కలిపి ఉండొచ్చాము మరి చెప్పలేదు. గోపాలకృష్ణ గారు సార్, యాక్చువల్లీ కంటెంట్ చాలా బాగుంది, మీరు తీసుకొచ్చే ప్రతి కంటెంట్ బాగుంటుందని మీరు ఒక ఐకాన్ లాగా మారుతూ ఉన్నారు. అయితే February 6th చాలా సినిమాలు ఉన్నాయి రాబోతున్నాయి, అండ్ థియేటర్స్ అవి ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నారు? అండ్ ఆ సినిమాలకి మీరు ఆల్రెడీ బాలకృష్ణ గారి సినిమాతోటే సై అంటే సై కాంపిటీషన్కి వెళ్ళిపోదాం అన్న మీరు కాంపిటీషన్ ఎలా ఫేస్ చేస్తారని అడగను, కానీ థియేటర్స్ని ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నారు అండ్ దాని గురించి ఎలాంటి ఒక ఆలోచన చేశారంటే ఏం చెప్తారు? థియేటర్లో అయితే ఇస్తారండి, ఇస్తారు. అంటే వంశీ గారు ఉన్నారు నందిపేటలో, మేము కార్ ఇచ్చేటప్పుడే అమరాను లక్కీ భాస్కర్ 2 ఉన్నా కూడా మాకు థియేటర్లు ఇచ్చారండి. ఫస్ట్ రోజు కొంచెం షోలు హౌస్ఫుల్ అయితే ఆటోమేటిక్గా కొన్ని వచ్చేస్తాయి. ఎక్కువ సినిమాలు ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ సినిమాల్లో మీ సినిమా ముందుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చందు ఆర్ రవి, ఎనీవన్ కెన్ ఆన్సర్ దిస్. 5 పాటలు ఉన్నాయన్నారు ఆయన. సో ఆల్రెడీ 2 సర్ప్రైజ్లు మాకు ఇచ్చేసారు, ఇంకా 3 సర్ప్రైజ్లు ఏమన్నా ఉన్నాయా ప్లాన్ చేసి? డెఫినెట్గా ఉన్నాయండి. ఎవరికన్నా ఒక్కరిదన్నా రివీల్ చేస్తారు? ఎవరికన్నా పాట పాడి రివీల్ చేయమంటున్నారు? లేదండి, ఎవరితో అన్న పాడిస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు కీరవాణి గారితో పాడించారు, కార్తిక్ గారితో పాడించారు, అలా ఇంకెవరు ఉన్నారు? సర్ప్రైజ్ ఏదన్నా అది ఒకటి రివీల్ చేస్తారా? ఇంకెవరితో పాడిస్తారు? మిగతా 3 సాంగ్స్ అందరూ కొత్త వాళ్ళు పాడారు, చాలా టాలెంటెడ్. ఇక్కడ నరసింహ అన్న ఉంటారు, నరసింహ అన్న రాజశేఖర్ అని చెప్పి ఉంటారు, బ్రిలియంట్ గా పాడారండి. మిస్సింగ్ సాంగ్ అని ఉంటుంది, ఐ థింక్ థియేటర్లో మేము కొచ్చిలో చూసినప్పుడు మేమైనా చేసింది సాంగ్ అన్నట్టు. అసలు ఆ వెయిటేజ్, నరసింహ అన్న సాంగ్, రాజశేఖర్ పాడిన సాంగ్ చాలా బాగా వచ్చినాయి. కొత్త వాళ్ళనే కానీ ఆ వెయిట్ తెలుస్తుంది వాయిస్ లో. ఐ థింక్ మీకు అది నచ్చుతుంది, ఆ మిస్సింగ్ సాంగ్ అనేది. మీరు థియేటర్ నుంచి విజువల్ చూసిన తర్వాత సాంగ్స్ ఎక్కుతాయి డెఫినెట్ గా, తర్వాత ఇంటర్లూప్ లో. అండ్ క్లైమాక్స్ సాంగ్ వచ్చేసి రెజల్యూషన్ సాంగ్, దట్ ఈస్ సంగ్ బై కృష్ణదేశ్. ఐ థింక్ కృష్ణదేశ్ అని లక్కీ భాస్కర్ లో సాంగ్స్ పాడారు. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ మ్యూజిక్ కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, హోపింగ్ టు ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో వినయ్ బ్రో, ఇంకే క్వశ్చన్. హాయ్ బ్రో. సో టీజర్ కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ బజ్ అయితే బాగుంది, లైక్ చాలా ప్లెజెంట్ ఫిలిం. ఇప్పటి వరకు వచ్చిన కాంటెంట్ అంతా కూడా చాలా బాగుంది. సో యాజ్ ఎ డెబ్యూ ఫిల్మ్ చేసినప్పుడు లైక్ కొన్ని హర్డిల్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు, అందరికీ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ సైడ్ కావచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ గెట్ ఫ్రమ్ హిమ్? అంటే ఎనీ రిస్ట్రిక్షన్స్? లైక్ మన సినిమా మనం ఒక లెవెల్ అనుకుంటాం, ఆన్ పేపర్ మీద పెట్టింది, విజువలైజింగ్ కూడా చాలా గ్రాండియర్గా ఉంటుంది. బట్ మేకింగ్ ప్రాసెస్ లో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో, హ్యూజ్ సపోర్ట్. బేసిక్లీ నేను X అని వెళ్తే నాకు 5X ఇచ్చారు వీళ్ళు. సో సార్ వాళ్ళు ఇప్పుడు మేము వేసుకున్న బడ్జెట్, మేము సార్ గారికి వెళ్ళినప్పుడు వేసుకున్న బడ్జెట్లు ఏమీ అసలు వేరే. కానీ సార్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత వినీషా గారు, మా ప్రొడ్యూసర్స్ వినీషా గారు, సార్ ఎంటర్ అయిన తర్వాత అసలు మాకు ఇమ్మెన్స్ ఫ్రీడమ్ అండ్ ఇమ్మెన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు. దట్స్ వై మీరు ఇప్పుడు టీజర్ చూసిన, సాంగ్స్ చూసిన, అంటే కార్తిక్, కీరవాణి గారు వీళ్ళందరూ ఎలా వస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్కి ఉన్న ఆ క్వాలిటీకి, ఆ వాల్యూస్కి అండ్ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి. సో మీరు అది స్క్రీన్ మీద చూడొచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో, ఇమ్మెన్స్ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఇమ్మెన్స్ అసలు ప్రొడక్షన్ నుంచి అసలు జీరో, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అసలు ఫుల్ సపోర్ట్ అసలు. యా, అందుకే ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఇదే స్టోరీ మీరు ఆల్మోస్ట్ చాలా మంది ప్రొడ్యూసర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అండ్ సమ్వేర్ హీరో వేరే వాళ్ళు పెట్టొచ్చు కదా, కథ ఇచ్చేచ్చు కదా అని చెప్పుకుంటారు. బట్ అందుకే మా సార్ చాలా గట్స్ ఉన్న సార్ అంటున్నా. ఎందుకంటే అదే చాలా మంది దగ్గరికి వెళ్ళినా కొత్త వాళ్ళు కదా, వేరే వాళ్ళు పెడదాం అంటే ఈ కథని ఇలాగే, ఇందాక మా సార్ అన్నట్టు ఈ కథలో తన్నే ఇమాజిన్ చేసుకోగలం. సో it takes lot of guts to produce this film, to produce. So adi ma producers ki Vinisha gariki sir ki undi, so that's why we are here. Yeah, ప్రొడ్యూసర్ అంటే ఆయన చెప్తున్నారు కదండి, లైక్ 5X బడ్జెట్ ఇచ్చారండి, ఒక అమౌంట్ అనుకుని వచ్చి దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇచ్చారన్నారు. అంటే ఎట్లా సార్? అంటే ఒక కా తీసినప్పుడు ఆయన కిరణ్ గారికి ఒక మార్కెట్ ఉంది, అండ్ వీళ్ళంతా కొత్త వాళ్ళు, వీళ్ళ మీద పెట్టినప్పుడు రిటర్న్స్ వస్తాయి రావని చెప్పి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో మీరేం ఆలోచించారు సార్ అప్పుడు పర్టికులర్ ఆ టైంలో, అంటే అంత బడ్జెట్ పెట్టడం? వీళ్ళు బడ్జెట్ వేసుకొస్తే ఆ బడ్జెట్ అయితే ఇక్కడ దాకా రారండి. వాళ్ళు వేసింది అయితే సినిమా కూడా పూర్తి అవ్వదు. అంటే వాళ్ళకి ఏది కథ రాసుకోవడం వచ్చి, కానీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఇది అది ఆర్థిక క్రమశిక్షణ అది తెలియదు. అది ఆ 50 అదే వాళ్ళు అనుకున్న అమౌంట్లో కానీ
పెడితే ఎన్నో ఒక 30% కూడా అవదమో సినిమా నాకు తెలిసి. నేను కూడా ఆ రోజు ఊహించింది ఇది అవ్వదు, ఇది ఇంత అవుతుంది అనుకుని దీనికి చెవులు కళ్ళు బాగా పనిచేయాలి సినిమాకి, కొత్తలు కదా అని చెప్పి దాని మీద దృష్టి పెట్టినాను. విజువల్స్ కానీ సంగీతం కానీ సాహిత్యం చాలా బాగుంటుంది పాటలు. ఇందులో ఒక ఫిలాసఫీతో రన్ అవుతుంటుంది. అన్నీ నేను ఏర్పాటు చేశాను నేను, లేకపోతే వాళ్ళు ముందుకు రాలేరండి. వాళ్ళ ప్లాన్ అయితే కథ రాత వరకు ఓకే, కానీ నేను చెప్పాను కదా ప్రజెంటేషన్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ తెర వరకు తీసుకొస్తాం చాలా కష్టం అండి. అందరూ కలగంటారు డబ్బులు లేకుండా, కానీ డబ్బులతో కలగని ఆ కళలు అవ్వకుండా చూసుకోవాల్సిన నిర్మాత అదే. అందుకని నా ప్రయత్నం అయితే గట్టిగా చేశానండి అదే విషయం. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి పెద్ద హిట్ అవ్వాలి February 6th అనుకుంటున్నాను. వంశీ గారు హాయ్ బ్రో హాయ్. సో అట్లా పెట్టడం అనేది చాలా కష్టం. అది యాక్చువల్లీ అది 2 ఐ తీసుకురావడం ఈజీ, కానీ 1 ఐ తీసుకురావడం చాలా కష్టం. సో అది తీసుకొచ్చినప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు, ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి ఏమైనా ప్రాబ్లం లాంటిది ఏమైనా వచ్చిందా, లేకపోతే ఆల్ ఓకేనా? అంటే ఎన్ని ఇయర్స్ అని కదనా, అంటే ఈ పాయింట్ అనుకున్నప్పటి నుంచి ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అనుకుందాం, ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకున్న పాయింట్. ఆ పాయింట్ అనుకున్నప్పటి నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఆన్ అండ్ ఆఫ్గా అట్లా ఇయర్స్ లాంగ్, 5-6 ఇయర్స్ నుంచి ఆన్ అండ్ ఆఫ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. బికాజ్ ఐ న్యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే దిస్ రోల్ అని. సో అట్లా అంటే ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి చిన్న, అదే ఇప్పుడు అవన్నీ కాదు. మన వర్క్ చూసి చాలా మంది అమేజ్ అవుతారు. ఇప్పుడు Feb 6th డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ఇంకా అన్ని క్రాఫ్ట్స్, అప్పుడు పీపుల్ విల్ గెట్ క్యూరియస్ టు నో. అప్పుడు ఇంకా బాగా మాట్లాడి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడైతే దే విల్ హ్యావ్ ఎ రీజన్ టు వాచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కానీ మూవీకి సంబంధించిన కంటెంట్ ఏది రిలీజ్ అయినా బాగా వెళ్తోంది. బట్ యాజ్ ఎ యంగ్ డైరెక్టర్గా ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ అందరూ ఏంటి అని అంటే, ఒకప్పుడు స్క్రీన్ ప్లే మీద అంత అవగాహన ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఎలా ఉండాలని వాళ్ళే రాసేసుకుంటున్నారు. కాబట్టి స్క్రీన్ ప్లేకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అండ్ హూ ఈస్ ఇన్స్పిరేషన్ టు యూ? రాజమౌళి గారండి. ఓకే, సూపర్. మరి చిదంబరం గారికి ఎలాంటి అంటే లైక్ ప్రికాషన్స్ తీసుకున్నారు? మీకు సినిమా వన్స్ మీరు సినిమా కనెక్ట్ అయ్యాక, సినిమా స్టార్ట్ అయ్యి మీరు సినిమా కనెక్ట్ అయ్యాక మీకు అసలు బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే అట్లా సాలిడ్గా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ. మీరు వచ్చి కూర్చోండి, February 6వ తారీఖు మీకు మంచి సినిమా చూపించి పంపించే బాధ్యత నాది. అంటే కంటెంట్ మొత్తం చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చాలా వరకు మలయాళం టచ్ అనేది కనిపిస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆ చూపించే విధానం కావచ్చు, ఈవెన్ దో హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కూడా ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అలానే కనిపిస్తుంది. ఎక్కువ మలయాళం మూవీస్ ఇష్టమా అండి మీకు? ఆ జానర్లో వేరెవర్ దేర్ ఈస్ గుడ్ కంటెంట్, మేము యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్ మేము సినిమాలు చూసే సినిమాలు నేర్చుకున్నాం. నేను ఎస్పెషల్లీ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. సో వేరేవర్ మన తెలుగు సినిమాలు కానీ, మలయాళం సినిమా కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఎక్కడ మంచి సినిమాలు ఉంటే అక్కడ చూసి నేర్చుకున్నాం, రైటింగ్ కానీ ఎవ్రీథింగ్. సో మలయాళం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమా తీసామంటే కాదండి, అది ఎందుకంటే లైక్ అలా అవ్వదు. ఇది మేబీ ఇది మన ఊరు, దాని ఏమంటారు, మన ఆంధ్రప్రదేశ్లో మన మనుషుల కథ ఇది, మన తెలుగు వాళ్ళ కథ ఇది. సో ఇదేమి దెర్ ఈస్ నథింగ్ టు డూ విత్ మలయాళం యాజ్ ఆఫ్, అంటే దానికి ఏం సంబంధం లేదు. ఓకే, వంశీ గారు. హాయ్ అండి. సో వెరీ టఫ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ఇస్ ద డెబ్యూ ఫర్ యూ, రైట్? సో డెబ్యూ మూవీని రావడం అండ్ దట్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయడం, చాలా వరకు కొన్ని నైట్ షాట్స్ చేసినప్పుడు కూడా మీరు గాగల్స్ పెట్టుకొని చేయడం జరిగింది. సో ఆ షూటింగ్ టైంలో ఎలాంటి అంటే లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? బికాస్ అలా మెల్లకన పెట్టి ఒక 2 minutes ఉంటేనే వెరీ డిఫికల్ట్. డే టైం అంటే మేనేజ్ చేయొచ్చండి, నైట్ టైం గాగల్స్ పెట్టుకొని ఎలా చేశారు? అంటే ఆ షూట్లో నేను ఆ స్పెక్స్ పెట్టుకున్న ఛాలెంజెస్ మీదే మనం ఒక పాడ్కాస్ట్ వేసుకుంటే గంటన్నర మాట్లాడుకోవచ్చు. బట్ జస్ట్ మీకు కొంచెం ఒక చిన్న ఇన్సైడర్ ఇస్తా. ఏంటంటే నైట్ మార్నింగ్ అంటున్నారు కదా, నాకు ఆ డిఫరెన్స్ ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే కళ్ళజోడు పెడతారా, కళ్ళజోడు పెట్టిన తర్వాత దాని మీద డల్లింగ్ స్ప్రే కొట్టేస్తాడు మా అక్షయ్. ఎందుకంటే ఆయనకి కెమెరా లెన్స్, కెమెరా రిఫ్లెక్షన్ కనపడకూడదు కెమెరాలో. సో నాకు పగలకి రాత్రికి తేడా లేదు. ఒక థిక్ డార్క్ గ్లాసెస్లోనే ఇంకా కెమెరా దగ్గరికి క్లోజ్ రేంజ్కి వచ్చింది అనుకో, దెన్ ఐ హ్యావ్ టు మెయింటైన్ ద స్క్వింట్ ఆల్సో. ఇప్పుడు ఇలా లెగిసి వచ్చి మీతో మాట్లాడి సెకండ్ ఇచ్చి వచ్చి కూర్చొని షాట్ ఉందంటే ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ హోల్ పాత్. బిజినెస్ అంతా నేను గుర్తుపెట్టుకోవాలి. కెమెరా ఫాలో అయితే ఫాలో, స్టాటిక్ అయితే స్టాటిక్, అట్లా
అట్లా ఫాలో అయ్యి చాలా అట్లా ఏదో చిన్నగా కింద కనపడుతుంటది, దాన్ని చూస్తూ అట్లా వచ్చి చేసేసి మళ్ళీ ఇందులోనే న్యూయాన్స్లు, బిజినెస్లు, డైలాగులు, ఎమోషనల్ అన్ని. సో మంచి ఎక్సైటింగ్ ప్రాసెస్. నాకు యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా కిక్ ఇచ్చింది అది. ఓకే, అండ్ ఆన్ స్క్రీన్ కూడా మీ ఇద్దరు పేజ్ చాలా బాగుందండి, క్యూట్ గా ఉంది, ఆ ఇన్నోసెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ మీరు కూడా చాలా బాగా చేశారు. హోప్ Feb 6th ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యి మరిన్ని మూవీస్ మీకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వినయ్ గారు, సార్ క్లిప్స్ చూసినప్పుడు కానీ ట్రైలర్ సాంగ్ చూసినప్పుడు కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. సో ఇటువంటి సబ్జెక్ట్స్ చేసినప్పుడు ఒక జనరల్ లైఫ్స్ ఉంటాయి, ఇట్లాంటివి చూసే వాళ్ళకి ఉంటారు, లైఫ్లో ఉంటాయి, వాళ్ళు సబ్జెక్ట్ని మీకు చూపించాలంటే ఫోకస్ చెప్పడం అనిపించింది, ఈ సబ్జెక్ట్ని ఆడియన్స్ చూపించాలి. అంటే నాకేమంత ట్రామా లేదండి, కానీ థింగ్ ఏంటంటే బేసిక్లీ అదే ఒక ఇన్సెక్యూర్ పర్సన్ మీద స్టోరీ రాస్తే ఒక రే ఆఫ్ హోప్లా అవుతుంది అన్న అజెండాతో రాసింది. కానీ ఇది ప్రాపర్ ఒక ఎంటర్టైన్మెంట్, ఒక లవ్ స్టోరీ ఇవన్నీ ఉండే సినిమా, ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఏ ఉండవు సినిమాలో. యా, ప్రాపర్ ఎంటర్టైనర్, నాకు నచ్చుతుంది. అసలు స్క్వింట్ ఐ అనేది చాలా కొంచెం హెడేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక వాడివిడి మూవీలో కూడా చేశారు విశాల్, ఆయన తర్వాత ఆయన కూడా సంథింగ్ సర్జరీ చేశారు. సో ఒక స్క్వింట్ ఐ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, కలజోడు పెట్టుకుని ఓకే మనం డ్రామా చేయొచ్చు, కానీ కలజోడు తీసి చేయాలి. సో ఆ ప్రాసెస్ ఏంటి, ట్రాన్స్లేటింగ్ ఫేస్ మీరు అట్లా అంటే ఎక్స్ప్రెషన్ పెట్టాలి కదా, ఇలా కళ్ళు మాట ఫోకస్ చేయడం అంటే ఫేస్ కూడా దాని దగ్గర మారాలి. సో అది ఎట్లా చేస్తారు ప్రాసెస్ ఏంటి? ఎట్లా అంటే చాలా లేయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది సార్. అది నేను ఇలా వన్ క్వశ్చన్లో చెప్పలేను. బట్ ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఏంటంటే, ఇప్పుడు కెమెరా పెడతారా, కెమెరా పెట్టినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ కెమెరా అసిస్టెంట్ హోల్డ్ ప్లస్ బోర్డ్ ఆర్ సైన్ బోర్డ్స్ ఉంటాయి ఫోకస్ పాయింట్స్ కోసం. ఆ సైన్ బోర్డ్ని ఫాలో అయ్యేవాడిని. వెనెవర్ ఐ డోంట్ హ్యావ్ స్పెక్స్, సీన్లో స్పెక్స్ లేని సీన్లప్పుడు నా స్క్వింట్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఐ యూస్ టు ఫాలో దట్. ఇప్పుడు స్క్వింట్ పెట్టిన తర్వాత ఇట్లా తిరిగాను అనుకో, మళ్ళీ అదే పొజిషన్కి అదే వస్తుందో లేదో తెలియదు. సో నేను ఆ డాట్ పెట్టుకొని ఫాలో అయ్యాను. ఆ డాట్ పెట్టి నేను అడిగాను వినయ్ నీకు మానిటర్ ముందు, ఆడ ఓకే పర్ఫెక్ట్గా ఉందంటే దెన్ ఐ యూస్ టు ఫాలో దట్. ఇంకా చాలా లేయర్స్ ఉంటాయండి, విల్ టాక్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా విల్ టాక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. సో నువ్వు నాకు నచ్చావు కదా, నీకు నేను నచ్చానా, నీకు నచ్చావు అన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర నేను స్టక్ అయిపోయి అనమాట, రిపీట్ గా చూసాను. సో ఆ లేయర్ ఎలా చేశారు ఆ పాయింట్ చెప్పి సెల్ఫ్ లో కోసం సినిమా చూడాలండి, అదే సెల్ఫ్ లో కోసం అన్నట్టు మీకు అర్థమైంది కదా. ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి దాంట్లో, అది మరి సినిమాకి చూడాలి. ఈ అమ్మాయి ఎందుకు అట్లా చెప్పిందో. థ్యాంక్ యూ సార్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ సో అంటే ఈ మూవీకి శ్రీ చిదంబరం గారు అని టైటిల్ పెట్టారు కదా, ప్రీవియస్ సీనియర్ యాక్టర్ ఒకరు ఉండేవాళ్ళు కళా చిదంబరం. సో ఆయన ఏమైనా రిఫరెన్స్ తీసుకో, సో ఆయన్ని ఊర్లో కానీ మా సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ ఎక్కడికైనా ఎవరికైనా హూ హ్యాస్ క్విట్ అయ్యి వాడిని చిదంబరం అంటారు, అదొక టీజ్ వర్డ్ అనమాట. సో అలాగే వీడిని కూడా చిదంబరం అని పిలుస్తారు, దానికోసం వీడిని చిదంబరం అని పెట్టడం జరిగింది. హీరో గారి రియల్ నేమ్ ఏంటి? సినిమా చూడాలి, సినిమా చూసాక మీరే గట్టిగా అరుస్తారు అది పేరేంటని. రియల్ నేమ్ అంటే సినిమాలోనే మా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి డైరెక్టర్ మలయాళ ఇండస్ట్రీకి వెళ్లకుండా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు. ఎందుకంటే మీరు ఈ కథ పట్టుకొని చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గర తిరిగారు, తిరిగితే కొంతమంది హీరోని కూడా మార్చండి అని చెప్పి కూడా అన్నారు. మీరు కేవలం హీరో గారి కోసమే ఈ కథని ఇలానే చేయాలని చెప్పి తిరిగారా? అలా కాదండి, బేసిక్లీ కథ రాసినప్పటి నుంచి బేసిక్లీ ఆర్డర్ నేను 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి, మేము ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. సో ఈ కథ రాసుకున్నప్పటి నుంచి నేను ఆడిని ఇమాజిన్ చేసుకుని రాశాను ఈ కథ. సో వేరే వాళ్ళని ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నాకు కుదరలేదు. సో యా అట్లానే. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ గెస్